మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబిత అభివృద్ధి పనులు చేయడం లేదని బీజేపీ నేత ఆందల శ్రీరాములు అన్నారు. ఆల్మాస్ కూడా రాసు గృహ కల్పనలో గడప గడపకు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 65 లక్షలతో చేపట్టిన వాటర్ ట్యాంక్ పూర్తి కాకముందే శిథిలావస్థకు చేరడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటింటికి నల్ల ఏమైందని ప్రశ్నించారు. ప్రజాధనం వృధా చేయడం తప్ప ప్రజా అవసరాలకు తీర్చడంలో సబిత విఫలమయ్యారని శ్రీరాములు యాదవ్ ఆరోపించారు. కొద్దిగా కోమటికుంట చెరువులో ఉన్నాం. 23 ఎకరాల కోమటికుంట చెరువు ఈ రోజు 4-5 ఎకరాలు తీసుకొచ్చు. ఈ ల్యాండ్ అంతా ఎవడు కబ్జా చేసిండు, ఎవని పాలైంది. ఇది నీ మంత్రి, నీ ఎంబడిన అనుచరుల పని కాదా? నీ ప్రోత్సాహంతో ఇది అయితలేదా? మంత్రి గారికి మేము నిజంగా చెప్తున్నాం, అమ్మ బడంగపేట్ కార్పొరేషన్ లో చాలా ఇబ్బందులు, ట్యాక్సీలు పెంచినావు, అవుట్ లైన్ బాధ లేదు, అవుట్ లైన్ లేక చిల్లర తీసుకొచ్చి కలుపుతున్నావు. మంచి సుందరీకరణ ఉన్న చిల్లరని ఇలా మురికి కాలువలు చేసినావు. నువ్వు 2014 వాటర్ ట్యాంక్ వేసిన శిలపలకం ఇప్పటి వరకు వాటర్ ట్యాంక్ గాలే. అది ఇప్పటికి చూస్తే పిక్చర్ ఊసిపడుతుంది. పక్కనే మైలా భవనం ఉంది, కిటికీలు ఊసిపోయినాయి. దాంట్లో వాటర్ సీసాలు ఉన్నాయి, బీర్ సీసాలు ఉన్నాయి. అక్కడ తాగుబోతులకు అడ్డాయింది. బడంగపేట్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చేసినట్టే నిజాంగుడు ఏం డెవలప్మెంట్ చేసినావంటే గడప గడపకు బెల్ట్ షాపులు చేసే విధంగా నువ్వు ముందు తీసుకుపోతున్నావు. నీకు ఏదైనా ప్రణాళిక ఉందంటే గల్లీకో బెల్ట్ షాప్ వేసినావు. రాబోయే రోజుల్లో ఇంటింటికి సాయంత్రం అయితే బెల్ట్ షాపు నువ్వే పెడతాడు. బెల్ట్ షాపులు అరికట్టే బాధ్యత మీది కాదా? ఇక్కడ ప్రజలు ప్రాణాలు పోతున్నాయి తాపించి. సబితా ఇంద్రారెడ్డి గారు ఈ బడంగపేట్ కార్పొరేషన్ పందులు ఉన్నాయి.